కేసీఆర్ జై తెలంగాణ ఒక్కసారి పిఎన్టీ కాలనీలో చైలని లేవాలా ఇంతేనా ఈ పైన ఒక్కసారి అన్ని చైలు జై తెలంగాణ కారు గుర్తుకే ఎన్నుకున్న వాళ్ళు నేను చూస్తలేను అనుకున్నారా కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ సరే నేను వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోవాలిగా గౌరవనీయులు ఆ పూలు చల్లుతున్న తమ్ముళ్ళు జర మీరు ఆగండి వద్దు పటాకులు కాలుస్తున్న తమ్ముళ్ళు మీరు కూడా ఆగండి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు ఇదివరకు మల్కాజ్గిరి నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి ఈ మధ్యనే మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచి రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చామకూర మల్లారెడ్డి గారు నువ్వు ముందురా ఆయన ఆగబట్టిన ఆగడు ఎక్కడున్నా అట్లే ఉంటుంది మల్లారెడ్డి గారు గౌరవనీయులు మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దయతో ఏప్రిల్ 11 నాడు మీరు ఆశీర్వదిస్తే కాబోయే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు యువ నాయకుడు విద్యావేత్త ఉత్సాహవంతుడు గౌరవనీయులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు గౌరవనీయులు మన హైదరాబాద్ మేయర్ సోదరులు బొంతు రామ్మోహన్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు ఎగ్గే మల్లేశం గారు టిఆర్ఎస్ ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు రామ్మోహన్ గౌడ్ గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు అదే రకంగా వేదిక పైన ఉన్న గౌరవ పెద్దలకి కొంతమంది కార్పొరేటర్లను కూడా పైకి పిలవలేదు వారు కూడా కింద ఉన్నారు ప్రవీణ్ గారు ఇంకా ఇతరులు రమణారెడ్డి గారు అదే రకంగా ఇంకా ఇతర కార్పొరేట్ సోదరులందరూ కూడా వారికి అదే రకంగా ఈరోజు పిఎన్టీ కాలనీలో జరుగుతున్న ఈ సమావేశానికి పెద్ద ఎత్తున మేము గంటన్నర ఆలస్యంగా వచ్చిన ఓపికగా వేచి చూసిన మా అన్నదమ్ములందరికీ అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు మీ అందరికీ ధన్యవాదాలు 3 నెలల కింద డిసెంబర్ నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దీవెనతో మన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు పోతున్న విషయం నాకంటే బాగా మీకు కూడా తెలుసు కాబట్టే మీ దీవెన మీ ఆశీర్వాదంతో వారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎన్నికకి కేసీఆర్ గారికి ఎలాంటి సంబంధము లేదు ఈ ఎన్నిక నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ గారికి సంబంధించిన ఎన్నిక ఇందులో కేసీఆర్ పాత్రనే లేదు అని కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు దయచేసి పిఎన్టీ కాలనీకి విచ్చేసిన మా అన్నదమ్ములకి అక్క చెల్లెలందరికీ ఒక్క మాటలో ఎందుకు టీఆర్ఎస్ ఎంపీగా రాజశేఖర్ రెడ్డి గారు గెలవాలి అని మీరు అర్థం చేసుకోవాలంటే ఒక్క మాట చాలు తెలంగాణ నుండి ఈరోజు జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం తెలంగాణ నుండి బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం కానీ తెలంగాణ నుండి టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే ఒకసారి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న పద్ధతిని దయచేసి మీరు ఆలోచించండి కేంద్రంలో ఈరోజు ఎట్లా ఉన్నది పరిస్థితి అంటే బడితే ఉన్నవాడిదే బర్రె ఎవరి దగ్గర జిస్కా లాఠీ ఉస్కా భैंस ఎవరి దగ్గర బడితే ఉంటే ఆయననే బర్రెను మలుపుకొని పోతున్న పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఉన్నది కేంద్రంలో రైల్వే మంత్రిగా పశ్చిమ బెంగాల్కు సంబంధించిన మమతా బెనర్జీ గారు రైలు మంత్రిగా ఉంటే రైళ్లన్నీ బెంగాల్కు పోతాయి కేంద్రంలో రైల్వే మంత్రిగా బీహార్కు సంబంధించిన లాలూ
ప్రసాద్ యాదవ్ గారు ఉంటే రైళ్లన్నీ బీహార్కు పోతాయి, అవసరమైతే లాలూ ప్రసాద్ గారి అత్తగారింటి దాకా కూడా రైలు మార్గం పడుతుంది. నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత బుల్లెట్ రైలు ప్రవేశపెట్టినారు ఈ దేశంలో. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే బుల్లెట్ రైలు ఢిల్లీ నుంచి గుజరాత్కి పోయింది, కానీ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మాత్రం రాలేదు. ఈ దేశంలో ఈ రోజున్న వాతావరణంలో మన గొంతు ఢిల్లీలో వినబడాలి అంటే అది టీఆర్ఎస్ ఎంపీల వల్ల సాధ్యం తప్ప కాంగ్రెస్ ఎంపీల వల్లనో బీజేపీ ఎంపీల వల్లనో కాదు. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఒక మాట మీరు ఆలోచన చేయండి. ఒక ఆయన అంటాడు, కాంగ్రెస్ ఆయన జాతీయ పార్టీలతోనే సాధ్యం అభివృద్ధి అని మాట్లాడతాడు. 71 ఏళ్ళైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఈ 71 ఏళ్లలో ఒక్క సంవత్సరం కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ దేశాన్ని పరిపాలించింది రెండు జాతీయ పార్టీలు. 55 ఏళ్లు కాంగ్రెస్, అదే రకంగా 13 ఏళ్లు బీజేపీ, 3 ఏళ్లు జనతా పార్టీ తప్ప ఏ ప్రాంతీయ పార్టీ పరిపాలించలేదు. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమనే మాట నిజమే అయితే మరి ఈరోజు ఈ దేశంలో ఇంకా కరెంటు లేని ఊళ్ళు, తాగునీరు లేని పల్లెలు, తాగునీరు లేని పట్టణాలు, ఇంకా అపరిష్కృతంగా ఎన్నో సమస్యలుండే గ్రామాలు ఎందుకున్నాయి? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా, విద్యావంతులు విద్యాధికులు అధికంగా ఉండే ఈ పిఎన్టీ కాలనీలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఒక్క మాట మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ దేశంలో నిజంగా జాతీయ పార్టీలు ఉన్నాయా? నిజంగా ఈరోజు ఈ దేశంలో జాతీయ పార్టీలు ఉన్నాయా? దక్షిణ భారతదేశంలో 6 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలు ఉన్నాయి. మరి 6 రాష్ట్రాల్లో 130 లోక్సభ స్థానాలున్నాయి. 130 లోక్సభ స్థానాలుండే దక్షిణ భారతదేశంలో 2 జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలకు పట్టుమని 10 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. దక్షిణ భారతదేశం మొత్తంలోనే పట్టుమని 10 సీట్లు రాని పార్టీలు జాతీయ పార్టీలు ఎట్లయితాయి ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అవి జాతీయ పార్టీలు కాదు, ఉత్తర భారతీయ పార్టీలు తప్ప జాతీయ పార్టీలు కాదు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రవీణ్ డిస్టర్బ్ చేయదు. ప్రవీణ్ నా విజ్ఞప్తల్లా మీతో ఒకటే. ఈరోజు మీకు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ వ్యక్తుల మధ్యన కాదు, పార్టీల మధ్యన అవుతున్నది. ఆలోచించండి, ఆలోచించకుండా ఆగం కాకండి. 2014లో ఆనాడు భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ హవా ఉండే. నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా గొప్పగా పనిచేసినాడు. దేశం మొత్తాన్ని కూడా ఏదో ఉద్ధరిస్తాడు అనే ఉద్దేశంతో దేశం మొత్తం కూడా ఆయనకు ఓట్లేసి గెలిపించింది. కానీ 283 సీట్లు మోడీ గారికి వచ్చినా ఆయన చేసింది ఏంది తెలంగాణ రాష్ట్రానికి కానీ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని ఆలోచిస్తే శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. డైలాగులు బాగుంటాయి కానీ పని మాత్రం సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు నరేంద్ర మోడీ గారు. కానీ తెలంగాణకు మాత్రం హాత్ ఇచ్చిండు తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు. ఇది వాస్తవం. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఆలోచించండి. మన రాష్ట్రంలో 2 ముఖ్యమైన ప్రాజెక్టులు, కృష్ణా మీద పాలమూరు ఎత్తిపోతల పథకం, అదే రకంగా గోదావరి మీద కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ 2 ప్రాజెక్టులకు ఏ ఒక్కదానికైనా జాతీయ హోదా ఇవ్వండి ప్రధానమంత్రి గారు అని 10 సార్లు అడిగినా పట్టించుకోలేదు, ఒక్కసారి కూడా స్పందించలేదు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్కు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినారు. 90% నిధులు కేంద్రం నుండే ఇస్తున్నారు. వాళ్ళకి ఇస్తే మాకేం అభ్యంతరం లేదు, కానీ మాకు కూడా ఇవ్వండి అని అడిగితే స్పందన లేదు. ఎందుకు? మన వాయిస్ ఢిల్లీలో లేదు కాబట్టి. దయచేసి ప్రవీణ్ తొక్కిసలాట జరగనీకండి. దయచేసి కొద్దిగా జరగండి ప్లీజ్. తమ్ముడు ఇటు జరగండి, కొద్దిగా జరగండి. వాళ్ళకి లేడీస్కి ఇబ్బంది అవుతుంది, కొద్దిగా జరగండి. తమ్ముడు కొద్దిగా జరగండి ప్లీజ్. ఇటు జరగండి తమ్మి, కొద్దిగా ప్లీజ్. కొద్దిగా జరగండి. వాళ్ళకి అక్కడ ఫ్రీ అవుతుంది, కొద్దిగా జరగండి. కొద్దిగా తమ్ముడు కొద్దిగా జరగండి అమ్మా ప్లీజ్. ఓకేనా? ఇప్పుడు బాగానే ఉందా? నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఉంది ఢిల్లీలో. అది మనం పెట్టిన సంస్థ కాదు. నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వమే నియమించిన సంస్థ. ఆ సంస్థ
కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది. నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో చెరువులు బాగు చేసుకునే కార్యక్రమం మిషన్ కాకతీయ, నీళ్లిచ్చే కార్యక్రమం, తాగునీరిచ్చే కార్యక్రమం మిషన్ భగీరథ, మంచి కార్యక్రమాలు. ఈ 2 కార్యక్రమాలకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా సహాయం చేయండి, 24,000 కోట్ల రూపాయలు ఇవ్వండి అని ఆయనకు ఒక సిఫారసు చేస్తే 24,000 కోట్ల రూపాయలు కాదు, 24 పైసలు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో విద్యావంతులు, మేధావులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఆలోచించి ఓటేయండి తప్ప మీరు దయచేసి ఏదో ఇమోషన్కో ఇంకో దానికో పోయి ఓటు వేయవద్దనే విజ్ఞప్తి చేయడం కోసం మాత్రమే చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచించండి. 16 మంది పార్లమెంట్ సభ్యులతో కేసీఆర్ ఏం చేస్తాడు, ఏం చేయగలుగుతాడు అని కొంతమంది మాట్లాడుతున్నారు. మన నాయకుడు కేసీఆర్ గారు చరిత్ర తెలవని వాళ్ళ కోసం చెప్తా ఉన్నా, చరిత్ర తెలవని కాంగ్రెస్ బీజేపీ నాయకుల కోసం చెప్తా ఉన్నా. మన నాయకుడు కేసీఆర్ గారు ఇద్దరు పార్లమెంట్ సభ్యులుంటే ఆ ఇద్దరితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయన చేతిలో 16 మంది పార్లమెంట్ సభ్యులుంటే ఏమైతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు అసలు సమస్యల మీద చర్చలు పక్కన పెట్టేసి దేశంలో విద్య ఎట్లా ఉండాలి, వైద్యం ఎట్లుండాలి, దేశం ఏ రకంగా ముందుకు పోవాలి అనే చర్చ లేదు. నరేంద్ర మోడీ గారేమో మే చౌకీదార్ హూ అంటాడు, రాహుల్ గాంధీ గారేమో మా ముత్తాత ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా పరిపాలించినాడు, మా నాయనమ్మ పరిపాలించింది, మా నాయన పరిపాలించినాడు, మా తల్లిగారు కూడా పరిపాలించినారు, ఇప్పుడు ఈ దేశానికి నేను టేకేదారని రాహుల్ గాంధీ గారు అనుకుంటున్నారు. ఒక ఆయననేమో చౌకీదార్ అంటాడు, ఇంకొక ఆయననేమో టేకేదార్ అనుకుంటా ఉన్నాడు. కానీ ఈ దేశానికి ఈరోజు కావాల్సింది ఒక చౌకీదారో ఒక టేకేదారో కాదు, ఒక జోర్దార్, ఒక అసర్దార్, ఒక జిమ్మేదార్, ఒక వఫాదార్, ఒక ఇమాందార్ లీడర్ కావాలి. ఈ దేశానికి ఈరోజు కావాల్సింది ఒక మందిరమో మసీదో కట్టడం, ఎక్కడ కట్టాలనే పంచాయతీ కాదు. ఈ దేశానికి ఈరోజు కావాల్సింది ఎక్కడ ఏ రకంగా కొత్త హాస్పిటళ్లు కడదాం, ఏ రకంగా ఈ దేశంలో సాగునీటిని వినియోగించుకుందాం, ఏ రకంగా ఈ దేశంలో ప్రతి ఇంటికి తాగునీరిద్దాం, ఏ రకంగా ఈ దేశంలో పేదవాడికి ఒక ఇల్లు కట్టిద్దాం, ఏ రకంగా కొత్త కొలువులు కొత్త ఉద్యోగాలు సృష్టిద్దాం, ఏ రకంగా విదేశీ నిధులను తీసుకొచ్చైనా సరే కొత్త పరిశ్రమలను స్థాపిద్దామనే దిశగా చర్చ జరగాలి తప్ప ఒకరినొకరు తిట్టుకోవడం, తూకిత్తా అంటే మైకిత్తా అనడం, గల్లీలో చిల్లర పంచాయతీలాగా ఒకరినొకరు తూచోర్ అంటే తూచోర్ అనుకోవడం ఇది కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 55 ఏళ్లు కాంగ్రెస్, 13 ఏళ్లు బీజేపీ, వాళ్ళిద్దరు కొత్త వాళ్ళు కాదు. టీఆర్ఎస్ కు మీరు మరి ఇప్పటి వరకు పార్లమెంటులో 16 మందిని ఎన్నడూ ఇయ్యలేదు. మొట్టమొదటిసారి మనకు అవకాశం వచ్చింది. అందుకే ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మీరు తేల్చుకునే టైం వచ్చింది, ఎవరు కావాలో ఆలోచించే టైం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మీ ముందుకొచ్చిన అభ్యర్థి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. డబ్బుల కట్టలతో అడ్డంగా టీవీ కెమెరాల ముందు దొరికిపోయిన ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మీ ముంగటికి వస్తా ఉన్నాడు. మరి మీరు ఆలోచించండి, ఒక విద్యావేత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ సమాజంలో 10 మందికి విద్యను అందిస్తున్న మరి రాజశేఖర్ రెడ్డి కావాలనా, లేకపోతే డబ్బుల కట్టలు పంచుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి కావాలా? ఒక్కసారి మీరు ఆలోచించండి అని కోరుతా ఉన్నా. దయచేసి ఆలోచించండి. ఆ మధ్యన నేను ఒక సినిమా చూసిన, ఈ మధ్యనే వచ్చింది. ఆ సినిమా పేరు రంగస్థలం. ఆ సినిమాలో ఒక పాట ఉన్నది, నాగన్న ఆ గట్టు మీద ఉంటావా ఈ గట్టు మీద ఉంటావా అని ఉన్నది. ఈరోజు మా పిఎన్టీ కాలనీలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉండే నాగన్నలు, రాజన్నలు, సీనన్నలు, వెంకన్నలు అందరూ కూడా ఆలోచించవలసిన సందర్భం వచ్చింది. ఏ గట్టున ఉందాం? కరెంట్ అడిగితే 24 గంటల కరెంట్ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్ గట్టు మీద ఉందామా? అడగకుండానే ఈరోజు హైదరాబాద్ లో 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ గారి అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి వైపు ఉందామా? రైతులను ఈ రాష్ట్రంలో రాబందుల్లా కాల్చుకు తిన్న కాంగ్రెస్ వైపు ఉందామా? రైతు బంధు ఇచ్చి రైతులందరినీ ఆదుకుంటున్న కేసీఆర్ గారి అభ్యర్థి వైపు ఉందామా? అటువైపు ఒక నేరస్తుడు, డబ్బు కట్టలతో దొరికిపోయిన నేరస్తుడు ఉన్న కాంగ్రెస్ వైపు ఉందామా? ఒక విద్యావేత్త,
10 మందికి విద్యను అందిస్తున్న వివాద రహితుడు క్లీన్ ఇమేజ్ ఉన్న మరి రాజశేఖర రెడ్డి వైపు ఉందామా, ఎటువైపు ఉందాం? వాళ్ళలాగా ఈరోజు పెద్ద పెద్ద గొంతు తీసుకొని నోటికొచ్చినట్టు తిట్టే అలవాటు లేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం. మరి రాజశేఖర రెడ్డి గారు, మీరు ఒకవేళ రేపు అవకాశం ఇస్తే గల్లీలో మీ సేవకుడిగా, ఢిల్లీలో కేసీఆర్ సైనికుడిగా మీకు సేవలు అందిస్తారనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మన గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారితో, అదే రకంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ గారితో కొద్దిసేపు మాట్లాడినాను. వారు 3 విషయాలు మీ అందరికీ స్పష్టమైన హామీ ఇవ్వమని చెప్పినారు. ముఖ్యంగా సుధీర్ రెడ్డి గారు టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇవ్వండి అని చెప్పినారు. ఇక్కడ మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కొన్ని కాలనీల్లో, నాగోల్ డివిజన్లో కానీ, బిఎన్ రెడ్డి నగర్లో కానీ, బిఎన్ రెడ్డి డివిజన్లో కానీ, ఈ 2 చోట్ల కొన్ని రిజిస్ట్రేషన్ సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. నేను గతంలో స్వయంగా రెవెన్యూ మంత్రిని తీసుకొని వచ్చి ఎల్బీ నగర్లోనే ఇక్కడే మీటింగ్ పెట్టి కాలనీ అసోసియేషన్లకు ఒక మాట ఇచ్చినాను. అది పూర్తి చేస్తా అని చెప్పినాను. నా మీద విశ్వాసం ఉంచండి. ఒక 3 నెలల్లోనో 4 నెలల్లోనో క్యాబినెట్కు తీసుకుపోయేది ఉన్నది. క్యాబినెట్ ఆమోదం కావాలి. క్యాబినెట్ ఆమోదంతో ఆ సమస్యను శాశ్వతంగా తీర్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా దాన్ని చేసి చూపెడతా అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఎప్పుడు దిల్సుఖ్ నగర్ నుంచి పోయినా, ఎప్పుడు ఆ కొత్తపేట ముందు నుంచి పోయినా, ఎప్పుడు అక్కడ ట్రాఫిక్ రద్దీ అస్తవ్యస్తంగా ఉన్నది. ఎమ్మెల్యే గారు రామ్మోహన్ గౌడ్ గారు ఇద్దరు చెప్పినారు, అన్న అక్కడ పండ్ల మార్కెట్ ఉన్నది, ఆ పండ్ల మార్కెట్ తరలించండి, కోహెడకు పంపండి, అట్లయితేనే ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుందనే మాట చెప్పినారు. పండ్ల మార్కెట్ కూడా తరలిస్తాం. ఆ తరలించిన స్థలంలో నగర్ బస్ డిపోను కూడా అక్కడికి తరలించి రోడ్డు మీద రద్దీ లేకుండా చేసి అక్కడే ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ కూడా నిర్మాణం చేసి మీ ప్రాంతంలో ఉండే ట్రాఫిక్ సమస్యను కొంతలో కొంతైనా తగ్గిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు ఇస్తా ఉన్నా. మూడవది, ఈ ప్రాంతంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం గతంలో సెపరేట్ మున్సిపాలిటీగా ఉండేది. తర్వాత హైదరాబాద్లో విలీనమైంది. చాలా మంది మధ్యతరగతి ప్రజలు ఆనాడు హైదరాబాద్లో కొత్తగా వచ్చినప్పుడు శివారు ప్రాంతమైన ఎల్బీ నగర్లో చాలా మంది ఫ్లాట్లు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు. వారందరూ ఈరోజు ఒకటే అడుగుతున్నారు, అన్న మా ప్రాపర్టీ ట్యాక్స్, మా ఆదాయ పన్ను జూబ్లీహిల్స్ లో బంజారాహిల్స్ లో ఉండే వాళ్ళతో సమానంగా మాకు ఆదాయ పన్ను వేస్తున్నారు, దాన్ని తగ్గించండి అని అడుగుతా ఉన్నారు. అది కూడా తప్పకుండా చేసే బాధ్యత నాది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పే కాంగ్రెస్ బీజేపీ పార్టీ అని కాదు. చెప్పిన మాట మీద నిలబడే కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాడిని కాబట్టి చెప్తా ఉన్నా. తప్పకుండా ఈ మాట నిలబెట్టుకుంటాం. ఈ ప్రాంతంలో ఉండే చెరువుల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. మురికి నీరంతా కూడా ఆ చెరువుల్లోకి పోయి దుర్గంధం, దోమలు ఎక్కువ అవుతున్న మాట కూడా మాకు తెలుసు. ట్రంక్ లైన్లు మంజూరు చేసి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి మీరు గెలిపించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితోనే కొబ్బరికాయ కొట్టించి మరి ప్రారంభించే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా మీ అందరికి ఒకటే మాట ఇస్తా ఉన్నా, మీరు 16 మంది ఎంపీలను రేపు గెలిపించి పార్లమెంటుకు టీఆర్ఎస్ ఎంపీలను పంపండి. కేంద్రం మెడలు వంచే బాధ్యత మాది. మెట్రో ఈరోజు మీ ఎల్బీ నగర్ దాకా వచ్చింది, అటు నాగోల్ దాకా వచ్చింది. మరి మెట్రోని ఇంకా ముందుకు అబ్దుల్లాపూర్ మెట్ దాకా కూడా తీసుకొని పోయే అవసరం ఉన్నది, ఆయత్ నగర్ దాకా కూడా తీసుకొని పోయే అవసరం ఉన్నది. కేంద్రంలో మనవాడు ఎంపీగా ఉంటే కేంద్రం మెడలు వంచి పైసలు తెచ్చుకోవచ్చు. ముంబైలో అక్కడ మెట్రో కడితే నరేంద్ర మోడీ ప్రభుత్వం ముంబై మెట్రోకు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చింది, మన మెట్రోకు 1,200 కోట్లు ఇచ్చింది. రేపటి రోజున మన ఎంపీలు ఢిల్లీలో ఉంటే వాళ్ళ చేతిలో కేంద్రం జుట్టు ఉంటే మెడలు వంచి తెచ్చుకునే అవకాశం మనకుంటది. అంతేగాని మళ్ళీ కాంగ్రెస్ ఎంపీఓ బీజేపీ ఎంపీఓ గెలిస్తే ఏముంటది వాళ్ళ చేతిలో? రాహుల్ గాంధీ స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు, నరేంద్ర మోడీ ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఊదుగాలది, పీరి లేవది. వాళ్ళ వల్ల ఏ రోజు ఏమీ కాలేదు. వాళ్ళ వల్ల ఏమైనా అయ్యేదే ఉంటే 71 ఏళ్లలో చాలా చేయొచ్చు. గమ్మత్ ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం ఒక మాట చెప్తా. కాంగ్రెస్ ఆయన తిరుగుతా ఉన్నాడు, ఇక్కడ బీజేపీ ఆయన తిరుగుతా ఉన్నాడు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. కేసీఆర్ గారు మీ సమస్యలన్నీ పరిష్కారం చేసినారా అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నారు. నాకు ఆయన మాటలు వింటుంటే
ఒక చిన్న కథ గుర్తొచ్చింది. అదేం కథ అంటే వెనకటికెప్పుడో మన పిఎన్టీ కాలనీ లాంటి మంచి మధ్యతరగతి ప్రజలుండే కాలనీలో ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు చిన్నప్పటి నుంచే అన్ని చెడు తిరుగుళ్ళు. వాడికి చిన్నప్పటి నుంచి చదువు రాలేదు. చిన్నప్పటి నుంచే అన్ని లంగ తిరుగుళ్ళు, అన్ని చెడ్డ అలవాట్లు అన్నీ అయినాయి. చిన్నప్పటి నుంచే మందు కొట్టడం, గుట్కా బుక్కడం, జర్దా బుక్కడం, బడికి పోకపోవడం, అట్లా పెరిగి 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 16-17 ఏళ్ళకి వచ్చిండు. ఒకరోజు బాగా తాగిండు. 16-17 ఏళ్ళకి వచ్చి బాగా తాగిండు. తాగిన తర్వాత తాగిన మత్తులో ఇంకా తాగాలనిపించింది. డబ్బులు లేవు. ఇంటికి పోయి వాళ్ళ నాయన జేబులోంచి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేసినాడు. వాళ్ళ అమ్మ చూసింది, వచ్చి పట్టుకున్నది. పట్టుకొని 2 చెంపలు వాయించి, బుద్ధి లేదురా దొంగతనం కూడా తెగబడ్డావా అని వీకింది. పీకితే వాడు తాగి ఉన్నాడు, వాడికి తెలియదు. పక్కన రోకలి బండ ఉంటే ఆ రోకలి బండ తీసుకొని తల్లిని కొట్టిండు. తల్లి చచ్చిపోయింది. తండ్రి పరిగెత్తుకుని వచ్చి రే ఎంత పని చేసి గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే తండ్రిని కూడా కొట్టిండు. తండ్రి కూడా చచ్చిపోయిండు. మరి చచ్చిపోతే మర్డర్ అయితే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, తీసుకుపోయి జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టిన తర్వాత శిక్ష వేయాలి కదా. ఆ శిక్ష వేయాలన్నప్పుడు ఆ పిల్లోని పట్టుకొచ్చి జడ్జి గారు ముందు కూర్చోబెట్టినారు. ఆ జడ్జి గారు మన మల్లారెడ్డి గారు లాంటి పెద్ద మనిషి, చల్లటి మనిషి. చూసినాడంట ఆ జడ్జి గారు, కిందికెళ్ళి మీ దాకా చూసినాడు. ఆ పిల్లోని చూసి అన్నాడంట, ఒరే నేను చాలా మంది గలీజ్ గాళ్ళని చూసిన నా జీవితంలో, చాలా మంది లుచ్చాగాళ్ళని చూసిన, కానీ నీ అంత దరిద్రుడిని మాత్రం చూడలేదు. సొంత తల్లిదండ్రినే చంపినవు దరిద్రుడా, నీకేం శిక్ష అయ్యాలో నాకైతే తోస్తలేదు, నువ్వే చెప్పి సావు, నాకేం తెలియదు అన్నాడంట. వాడు అప్పటిదాకా రుబాబుగా రొమ్ము విరుచుకొని నిలబడ్డాడు. ఒక్కసారి 2 చేతులు కట్టుకొని, అయ్యా తల్లిదండ్రి లేని అనాథన్ సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడంట. ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా అట్లే ఉన్నది. నిన్న మొన్నటి దాకా ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ కాదా? 71 ఏళ్ళు ముత్తాత నెహ్రూ, తర్వాత నాయనమ్మ ఇందిరా గాంధీ, తర్వాత నాయన రాజీవ్ గాంధీ, ఆ తర్వాత తల్లి సోనియా గాంధీ, ఇప్పుడు పిల్ల రాహుల్ గాంధీ. వీళ్ళందరూ వాళ్ళే ఆడ నుంచి ఇటు దాకా, ముత్తాత నుంచి ఈ పిల్ల గాంధీ దాకా మొత్తం కాంగ్రెసే. మళ్ళీ వచ్చి ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది. మరి 55 ఏళ్ళు మీరేం చేసినారు నాయన? అవకాశం ఇచ్చినప్పుడు గుడ్డి గుర్రాల పళ్ళు దోమినరా? ఆనాడేమో చేసింది లేదు. ఈరోజు మళ్ళీ వచ్చి జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం. ఇన్ని రోజులు ఏం బీకినాయి జాతీయ పార్టీలు? ఆనాడు చేసిందేమీ లేదు. మళ్ళీ వచ్చి మాకే గుద్దండి, మాకే గుద్దండి. ఇన్ని రోజులు మీరు వాళ్ళకు గుద్దినారు, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని వంగోబెట్టి గుద్దినారు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు. ఈ రోజు ఈ దేశానికి అట్లాంటి దగుల్బాజీ పార్టీలు, జాతీయ పార్టీలు కాదవి, జాతికి ద్రోహం చేసిన పార్టీలు. ఆ 2 పార్టీలకు బుద్ధి చెప్పండి. ఒక ఆయననేమో మందిర్ అంటాడు, మసీద్ అంటాడు, మతం పేరు మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇంకొక ఆయనేమో గరీబీ హటావ్ అంటాడు. 40 ఏళ్ల కింద నాయనమ్మ ఇందిరాగాంధీ గరీబీ హటావ్, 40 ఏళ్ల తర్వాత మనమడు గరీబీ హటావ్. ఈయన ఇంకెన్ని రోజులు ఈ గరీబీ హటావ్? 40 ఏళ్ళ మధ్యలో మీరే మళ్ళీ ఇంకెవరు లేరు. అయినా గరీబీ హటావ్, గరీబీ హటావ్. దయచేసి ఆలోచించండి, ఆగం కాకండి. ఇంకొక మాట అంటారు వాళ్ళు, జాతీయ పార్టీలు. ఏం జాతీయ పార్టీలు? ఈరోజు మనకు 11-16 సీట్లుంటే కాంగ్రెస్ కు 40 సీట్లున్నాయి. వాళ్ళేం జాతీయ పార్టీ? మనకంటే ఓ బెత్తడంత పెద్ద పార్టీ, అంతకంటే ఏం సీన్ లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడట. ఆయన పేరే స్పెల్లింగ్ చెప్పరా? ఆయనట ప్రధానమంత్రి అవుతాడట. దయచేసి ఒక మాట ఆలోచించండి, ఆగం కాకండి, మాటల గారడికి మోసపోకండి. మేమేం చేసినామో చెప్పాలంటే 5 ఏళ్లలో మంచి కార్యక్రమాలు చేసినాం, పేదవారికి అండగా ఉన్నాం. ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు, పేదవారికి సన్నబియ్యం, తాగునీరు, హైదరాబాద్ లో కరెంటు బాగు చేసుకున్నాం. కొత్తగా మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు కట్టుకుంటా ఉన్నాం. మెట్రో పూర్తి చేసుకున్నాం. మంచినీళ్ల సౌకర్యం ఎల్బీ నగర్ లో బాగు చేసుకున్నాం. ఇన్ని మంచి పనులు చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామా? టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిద్దామా? లేదా మాటల గారడితో, అడ్డమైన డ్రామాలతో, అడ్డంగా నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగలకు సర్దిగడదామా? ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో ఆగం కాకండి. ఏప్రిల్ 11 నాడు ఓటు వేసే ముందు 1కి 10 సార్లు విచారించుకొని రేపటి రోజున ఎవరికి ఓటేస్తే మనకు న్యాయం జరుగుతుంది, మన ప్రాంతానికి లాభం జరుగుతుందో ఆలోచించండి. మీ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు తప్పకుండా ఈ 3 అంశాలు, మీ ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించే విషయం కానీ,
ఈ రిజిస్ట్రేషన్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే అంశం కానీ అదే రకంగా పండ్ల మార్కెట్ను తరలించే అంశం కానీ ఇవన్నీ వ్యక్తిగతంగా నేను బాధ్యత తీసుకుంటాననే మాటను కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా వీటిని పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నాది అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. మరి రాజశేఖర్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించి మీ పార్లమెంట్ సభ్యుడిగా సేవలు తీసుకోండి. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది మీ మద్దతుతో మీ ఆశీర్వాదంతో రాజశేఖర్ రెడ్డి గారు పెద్ద మెజారిటీతో గెలుస్తారన్న విశ్వాసం ఉంది. దయచేసి ఇదే రకమైన స్ఫూర్తిని కొనసాగించండి అని కోరుకుంటూ మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇట్లా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జై తెలంగాణ.